అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది మేడం మీకు ఈ వీడియోలో తెలియజేసాను. తర్వాత మొలకల్చూరు మార్కెట్ ఎంతవరకు మార్కెట్ జరిగిందనేది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేసాను చూడండి. సో, అంటే ఎవరికైతే ఓపిక ఉంటుందో వాళ్ళే చూడండి. ఎందుకంటే వీడియో అయితే దాదాపుగా ఒక 2 నిమిషాల దాకా అయితే ఉంటుంది కదా! చాలామందికి ఓపిక అయితే ఉండదు. మీరైతే స్కిప్ చేయొచ్చు. నో నీడ్ టు వరీ. మీరైతే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా తర్వాత మొలకల్చూరు మార్కెట్ సూపర్ టాప్ ₹410 వరకు మార్కెట్ జరిగింది. నేను ఇదే విషయాన్ని నేను నిన్న మొలకల్చూరు వీడియో అంటే చెప్పినప్పుడు కూడా చెప్పాను మీకు. నేను ₹410 మొలకల్చూరు మార్కెట్ సూపర్ టాప్ వచ్చేసి ఇంక ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది. తర్వాత మదనపల్లి కూడా ₹250, ₹260 వరకు నేను మదనపల్లి జరిగింది. చెప్పారు 300 ఎక్కడ వెళ్ళలేదు నేను మదనపల్లి మార్కెట్ లాస్ట్ వరకు ఉన్నాము. ఇంకా సూపర్ టాప్ అయితే నిన్న మదనపల్లి ₹250 వరకు. మరి ఈరోజు ఏమన్నా మార్కెట్ స్పీడ్ అవ్వచ్చు. ఎందుకంటే నిన్న మొలకల్చూరు మార్కెట్ కానీ అన్ని మార్కెట్లు ఈరోజు చాలా వరకు జంప్ అయినాయి కాబట్టి, అంటే నిన్న తర్వాత ఈవెన్ సాయంత్రం మార్కెట్లు కూడా చాలా వరకు ఫాస్ట్గా జరిగాయి కాబట్టి మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి. ప్రస్తుతానికి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్, అలాగే కేజీఎన్, అలాగే పక్క ఏబీ, ఇంకా ఇది కింద లైన్లో కూడా మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి పెరిగింది. ఒక 5-10% మేర ఈ లైన్లో దిగుమతి అయితే పెరిగింది. ఇంకా ఆ పక్క వెంకటేష్ మనీ లైన్ మాట్లాడుకున్నా కూడా దిగుమతి లైన్ మొత్తం మాట్లాడుకుంటే దిగుమతి పెరిగింది ఆ లైన్లో. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే 7 గంటల 10 నిమిషాల వరకు అంటే వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి అయితే పెరిగింది. వచ్చేసి ఒక 5-10% మేర దిగుమతి పెరిగింది. ఇంకా ఈ తర్వాత కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది. దయచేసి గమనించండి. ఈ తర్వాత కూడా ఒక్కొక్కసారి స్టాక్ అనేది వస్తూ ఉంటుంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నెట్తో పోల్చుకుని దిగుమతి అయితే ఒక 5-10% మేర దిగుమతి పెరిగింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాల్సి ఉంటుంది. మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోతుంది, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. సో, నేను ఆల్రెడీ ఆనంద్ అగ్రికల్చర్ శ్రీనాథ్ అన్న కానీ నేను కానీ మీతో ఒకే విషయాన్ని ప్రస్తావించడము. మన డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ మాత్రమే మీరు ఏమైనా లోలో కానివ్వండి, తక్షణ కానీ తీసుకోండి. మీరు ఎక్కడ పడితే ఎక్కడ తీసుకునే తర్వాత మాత్రం మీరు సఫర్ అయితే అవ్వద్దని దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాను. ప్రస్తుతానికి మాత్రం మన డీలర్స్ వచ్చేసి మదనపల్లి కాదర్ ఫర్టిలైజర్స్, పుంగనూరు అయితే పీవీఆర్ ట్రేడర్స్, అలాగే రాయలపేట దగ్గర కూడా నన్ను ఒక డీలర్ అయితే ఉన్నారు.